హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు వచ్చేసి ఈ డిజైన్ నెక్ అయితే నేను పేపర్ అంటే ఒక చార్ట్ మీద అయితే మీకు ఈ డిజైన్ అనేది కట్ చేసి చూపిస్తున్నాను. నేను ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ డిజైన్ మీకైతే కట్ చేసేటప్పుడు చూపించాలని చాలా వెయిట్ చేశాను. బట్ చూపించాలని ఉన్నా కూడా ఎవరు వీడియో తీసేవారు లేరు, సో నేను తీయలేదు. ఇప్పుడు నేను చార్ట్ మీద ఈ కటింగ్ అనేది క్లియర్గా చూపిస్తున్నాను. చార్ట్ యొక్క విడ్త్ అనేది ఎక్కువ లేదు. మామూలుగా నేను ఎంత చార్ట్ ఉందో అంత మెజర్మెంట్ తీసుకొని నేను మామూలుగా అయితే చెప్తున్నాను. ఇంకా కింద అయితే నేను విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను, పైన వచ్చేసి నేను 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా షోల్డర్ డౌన్ అవన్నీ మనం ఏ విధంగా బ్లౌజ్కి అయితే మనం ఏ విధంగా తీసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే బ్లౌజ్ పొడవు, అదేవిధంగా బ్లౌజ్ నెక్ విడ్త్ ఇవన్నీ తీసేసుకొని మనము కింద అయితే మనకు 6.5 ఇంచెస్ వచ్చింది కదా. ఈ 6.5 ఇంచెస్లో మనం సగము 3-2 లైన్స్ అనేది గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఈ నెక్కు వచ్చేసి మనము పైన డోరీస్ టైప్ వస్తుంది కాబట్టి ఇట్లా మనం అనేది రౌండ్ అనేది గీసుకోవాలి. గీసుకున్న తర్వాత అక్కడ 1/2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ స్ట్రైట్గా గీసుకున్న తర్వాత వచ్చేసి మనం 1/2 ఇంచ్ ఇలా తీసుకోవాలి. ఎందుకంటే కట్ వర్క్ అనేది వస్తుంది. సో ఈ కట్ వర్క్ అనేది వస్తుంది కాబట్టి మనం 1/2 ఇంచ్ విడ్త్తో తీసుకుంటే ఒకటి వెడల్పుగా ఒకటి చిన్నగా రాకుండా అంత సమంగా వస్తుంది. దీనికైతే మనం ఒక క్యాప్ అనేది తీసుకోవాలి, రౌండ్గా ఉండే క్యాప్ ఏదైనా సరే తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అయితే కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ అనేది ఇప్పుడు ఈ డిజైన్ అనేది ట్రెండింగ్లో ఉంది. సో నేను ఈ బ్లౌజ్ అనేది వేరే కస్టమర్ వచ్చేసి ఈ డిజైన్ కుట్టమన్నారు. సో నేను కుట్టాను. కుట్టిన తర్వాత నేను ఇంతకుముందు బ్లౌజ్ అయితే చూపించిన కదా, అదే బ్లౌజు చూడండి. ఇట్లా దీనికి వచ్చేసి మనము బ్యాక్ హుక్స్ కూడా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ హుక్స్ పెట్టేసుకోవచ్చు. ఇలా మనం కట్ వర్క్ అనేది మంచిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దాన్ని కుట్టడంలో కూడా కటింగ్ ఒక్కటే కాదు, కుట్టడంలో కూడా మన పనితనం అనేది ఉండాలి. అలా ఉంటేనే జాకెట్ అనేది బ్లౌజ్ అనేది ఫినిషింగ్ బాగా వచ్చి ఆ డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు చాలా ఈజీ డిజైను, బట్ కష్టం అయితే చాలా కష్టమే. అనుకుంటే కష్టమే, ఈజీ అనుకుంటే ఈజీనే. ఇలా కట్ చేసుకొని మనము ఫైనల్గా అయితే డిజైన్ ఎలా వచ్చిందో నేను మీకైతే చూపిస్తున్నాను. డిజైన్ అయితే నేను బ్లౌజ్ కుట్టినప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది. ఇటు సైడ్ కట్ వర్క్ అనేది మనకు మంచిగా అంటే కొద్దిగా మనకు కుట్టుకునేటప్పుడు కష్టం అవుతుంది. అందుకని సో మనం అదే క్యాప్తో మళ్ళీ డిజైన్ చేసుకుంటే కనుక మనకు యాజ్ ఇట్ ఈజ్ మనకు కటింగ్ ఎలా ఉందో అలానే యాజ్ ఇట్ ఈజ్ అనేది రావడం జరుగుతుంది. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.